అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 25వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. లభంతే బ్రహ్మ నిర్వాణ మృషేహ క్షీణ కల్మషాః చిన్నద్వైదా యతాత్మాన సర్వభూత హితేరతాః. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషేహ క్షీణ కల్మషాః చిన్నద్వైదా యుతాత్మాన సర్వభూత హితేరతాః. ఇది 25వ శ్లోకం. ఈ 25వ శ్లోకం యొక్క భావం: పాప పుణ్యాలను నశింపచేసుకుని నిస్సందేహి జితేంద్రియుడు అయి ఎల్లప్పుడూ సర్వభూత హితాన్నే కోరేవాడికి మాత్రమే బ్రహ్మతత్వం లభిస్తుంది. గత శ్లోకం యొక్క భావంలో మనకి ఏ విషయం గురించి చెప్పారంటే, లోకాశ్రయ రహితంగా ఆత్మయందే అన్ని రకాల ఆనందాలను పొందేవాడు బ్రహ్మతత్వాన్ని పొందుతాడు అని చెప్పారు. ఇంకా ఈ శ్లోకానికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు, మళ్ళీ కాస్త వెనక్కి తీసుకెళ్తున్నారు. వాస్తవంగా ఈ శ్లోకం అయితే మనకి ఇదే అధ్యాయంలోనే 6-7 శ్లోకాల్లో చెప్పారు. మళ్ళీ ఒకసారి రివైన్ చేస్తున్నారు. ఎందుకంటే అధ్యాయం చివరి అంకానికి వచ్చేసరికి ముందే చెప్పిన విషయాలను చెబుతూ ఇంకొక కొత్త విషయాన్ని యాడ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి పాప పుణ్యాలను నశింప చేసుకొని, సో ఈ విషయం కూడా మనకి ఇంతకు ముందే చెప్పారు. పాపము పుణ్యము కూడా నశింపు చేసుకోవాలి. సో పుణ్యం పెండింగ్ ఉంటే స్వర్గానికి వెళ్తారు, పాపం పెండింగ్ ఉంటే ఇంకా ఈ పాప పుణ్యాలను బేరీజ్ వేసుకొని మళ్ళీ ఏ జన్మ ఇవ్వాలనేది విధి లేదా కర్మ నిర్ణయిస్తుంది. మనకి ఇక్కడ సందేహం రావచ్చు, పాపాన్ని నశింప చేసుకోవడానికి దాన ధర్మాలు చేయమన్నారు, యజ్ఞ యాగాదులు చేయమన్నారు, అన్ని జీవులకు ఆహారం వంటివి అందించమన్నారు, పుణ్యం చేసుకోవడానికి కావాల్సిన మార్గాల్ని చెబుతున్నారు. అంటే పాపాన్ని నశింప చేసుకొని పుణ్యం చేసుకోవడానికి కావాల్సిన మార్గాన్ని చెబుతున్నారు. మరి చేసుకున్న పుణ్యం ఎలా నశింప చేసుకోవాలి, ఇది మన సందేహంగా ఉండొచ్చు. దీనికే మనకు ఇంతకు ముందు చెప్పారు, మళ్ళీ చెబుతున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు నిత్యం పూజ చేసే సమయంలో నేను చేసిన పాపపుణ్యములు సమస్తం భగవంతునికి సమర్పణ చేస్తున్నాను అని మనకు శ్లోకం తెలిస్తే శ్లోక రూపంలో చెప్పుకోవచ్చు. శ్లోకం తెలియకపోతే మన మనసులో ఏదైతే మాటలు వస్తున్నాయో ఈ మాటల రూపంలోనే తెలియచేసుకోవచ్చు. ఎందుకంటే తెలిసి తెలియకుండా సంస్కృత శ్లోకాలు చెప్పడం కంటే కూడా మన మనసుకు తెలిసిన, మనం ఇప్పుడు సాధారణంగా మాట్లాడుతున్న భాషతోనే భగవంతుడికి సంకల్పం చెప్పి సమర్పణ చేసుకోవచ్చు. ఈ సంకల్పం ఏంటి, మనకు విష్ణు సహస్రనామంలో కావచ్చు, శివ సహస్రనామంలో కావచ్చు, లేదా ఏ పూజ అయినా చేసే సమయంలో చివరిలో కావచ్చు. విష్ణువుకు సంబంధించి కాయేన వాచా మనసేంద్రియైర్వ అనే శ్లోకంతో చెప్తే, పరమేశ్వరుడికి సంబంధించి శ్రవణ నయన జంవా మానసంవా అపరాధం అని, ఇవన్నీ కూడా అంటే మనసుతోనూ బుద్ధితోనూ ఆలోచనలతోనూ కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, మనసుతో అనుభవించింది, మాట్లాడింది, ఇలా అన్ని ఇంద్రియాలతోనూ చేసిన సమస్త కర్మలను పరమేశ్వరుడికి లేదా నారాయణుడికి సమర్పణ చేస్తున్నాను అనే విధంగా మనకు అన్ని శ్లోకాల్లో కూడా చివరి శ్లోకంగా ఈ సమర్పణ శ్లోకం ఉంటుంది. మనం చేసినవన్నీ భగవంతునికి సమర్పణ చేస్తున్నాము, అర్పిస్తున్నాము అనే విధంగా ఉంటుంది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చెప్పుకొని తెలిసిన వాళ్ళు, అర్థం చేసుకోగలిగి సరిగ్గా శ్లోకాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఈ శ్లోకాలను ప్రతిరోజు చెప్పుకొని పరమేశ్వరుడి ముందర, శ్రీమన్నారాయణమూర్తి ముందర చేతిలో కొద్దిగా నీళ్లు పోసుకొని కింద వదిలి, నా పాపం పుణ్యం మొత్తం, పాపము మరియు పుణ్యం కూడా పరమేశ్వరుడికి సమర్పిస్తున్నాను, శ్రీమన్నారాయణమూర్తికి సమర్పణ చేస్తున్నాను జలధార వదిలేసుకోవచ్చు. లేదా సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసేవాళ్ళు, స్వామి నా యొక్క పాపపుణ్యాలన్నింటినీ తమని అర్పిస్తూ, తమని ధ్యానం చేస్తూ తమరికే సమర్పణ చేస్తున్నాను అని మనసులో చెప్పుకొని జలధార సూర్యనారాయణమూర్తికి వదిలేయవచ్చు. సో ఏ రోజుకు ఆ రోజు నేను చేసిన పాపపుణ్యములు వదిలేస్తూ వస్తున్నాను అని మనం చెప్పుతూ వస్తే పాపము పోతుంది, పుణ్యము పోతుంది. ఇక్కడ పుణ్యం పోయిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు, పుణ్యంతో పాటు మన పాపం కూడా పోతుంది. కాబట్టి మనం ఒక స్థిమితంగా, ఒక ప్రశాంతమైన స్థితికి వచ్చేస్తాం. ఈ పాపపుణ్యాలను రెండూ వదులుతూ వచ్చే క్రమంలో మనకు ఎప్పుడు ఏది అవసరమైతే ఆ అవసరాన్ని పరమేశ్వరుడు చూసుకుంటూ వస్తారు. సో మన పుణ్యాన్ని తీసేసుకొని ఆయన ఏం పెట్టుకొని ఏం చేసేదేమో, దాని ద్వారా ఆయన సుఖపడేది ఏమీ ఉండదు. మనం ఎలాగైతే బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటూ పెంచుకుంటూ వెళ్తామో అలాగే మన పాపపుణ్యాలు రెండింటిని పరమేశ్వరుడికి సమర్పణ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ తీసుకున్న పరమేశ్వరుడు మనకు నిజంగా కష్టం వచ్చే సమయంలో, మనకు నిజంగా ఏదన్నా పాపగ్రహాలు దశాభుక్తులు రీత్యా ఇబ్బందులు వచ్చే సమయంలో మన పుణ్యాన్ని మళ్ళీ మనకి అవసరానికి తగిన విధంగా ఉపయోగిస్తారు. మన పుణ్యాన్ని మనమైనా సరిగ్గా ఉపయోగించుకోలేకపోవచ్చు, కానీ దేనికి ఏది వాడాలో తెలియదు.
చేతిలో ధనం ఉంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, అవసరం ఉన్న ఖర్చు పెట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ పరమేశ్వరుడు ఇటువంటి అనాలోచిత పనులు చెయ్యరు కాబట్టి, భగవంతుడు ఇటువంటి అనాలోచిత పనులు చేయరు కాబట్టి, నిజంగా అవసరం ఉన్నప్పుడు మన పుణ్యం కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఆయన తన అనుగ్రహాన్ని కొంత అందించి మనకు నిజంగా అవసరం వచ్చిన సందర్భంలో ఆ సమస్య నుంచి మనల్ని గట్టెక్కించి ఆ సమస్య మన వరకు రాకుండా చూసే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి మనం అయ్యో నా పుణ్యాన్ని నేను దారపోసేయాల్సి వస్తుందని ఏడుస్తూనో బాధపడుతూనో దారపోయాల్సిన అవసరం లేదు. పాపాన్ని ఎంత సంతోషంగా దారపోయాలనుకుంటామో పుణ్యాన్ని మరింత సంతోషంగా దారపోసే ప్రయత్నం చేయండి. ఇది పాపపుణ్యాలను రెండింటిని నశింప చేసుకునే విధానం. నిస్సందేహి, ఇందాక మనం చెప్పుకున్న అదే విషయానికి ఈ నిస్సందేహి అనే పదం వర్తిస్తుంది. పుణ్యాన్ని నేను భగవంతుడికి ఇచ్చేసాను, మళ్ళీ నాకు అవసరమైనప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం భగవంతుడిని కూడా సందేహిస్తున్నాము అని అర్థం. భగవంతుణ్ణి నమ్మి వదిలేసేయాలి. మళ్ళీ ఇంకా మనం వదులుతున్న వాటిలోనో, దాన ధర్మాలు చేస్తున్న వాటిలోనో, పుణ్యాలు చేస్తున్న వాటిలోనో, కర్మలు చేస్తున్న వాటిలోనో సందేహాలు పెట్టుకోకూడదు. కాస్త పాత పద్ధతిలోకి వెళ్తే నారు పోసిన వాడు నీరు పోయడా అనే ఒక సామెత ఉండేది. అంటే పుట్టించి భూమి మీద వదిలిన భగవంతుడు మన అవసరాలను చూసుకోడా, ఇది ఈ నారు పోసిన వాడు నీరు పోయడా అనే పదం యొక్క అర్థం. ఇదే మనసులో పెట్టుకొని మనం చేయవలసింది చేస్తూ భగవంతునికి సమర్పణ చేసుకుంటూ వస్తూ, అలాగని చెప్పి పుణ్యం భగవంతుడికి సమర్పణ చేయాలి కదా అని చెప్పి మనం పుణ్యాలు చేయకుండా భగవంతుడికి సమర్పణ చేస్తే మనం ఎంత చేశామో అది మాత్రమే సమర్పణ అవుతుంది. ఒకవేళ పాపమే ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, పాపం తీసుకున్నవాడు మళ్ళీ మనకు పాపాలనే ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి పాపాన్ని తగ్గించుకుంటూ, అంటే చెడు పని, ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు తగ్గించుకుంటూ పుణ్యాలు పెంచుకుంటూ వెళ్ళి రెండు సమర్పణ చేస్తూ వస్తే మన గత జన్మల పాపకర్మాలు తొలగి పుణ్యం కూడా భగవంతుడికి నివేదన అవుతూ వస్తుంది. కాబట్టి మన అవసరాలను ఆయన చూసుకుంటూ వస్తారు. ఒకవేళ మనం పుణ్యమే చేయకుండా కేవలం నా పాపాన్ని పుణ్యాన్ని సమర్పణ చేస్తున్నాను అంటే ఇక పాపం సమర్పణ అవుతూ వస్తుంది, పుణ్యం పెరగదు. కాబట్టి ఒకవేళ మనకు నిజంగా అవసరం ఉంటే ఆయన ఇవ్వడానికి మన అకౌంట్లో అక్కడ మినిమం బ్యాలెన్స్ ఏమీ ఉండదు. కాబట్టి ఇవ్వాల్సినంత ఇవ్వడం కుదరకపోవచ్చు. సో మంచి పనులు కూడా చేస్తూ సమర్పణ చెయ్యాలి. కేవలం పాపకర్మలతో సమర్పణ చేయడం అనేది కాస్త లేట్ అవుతుంది. ఫలితం రాకుండా ఉండడమో, మనం సమస్య నుంచి బయటపడకుండా ఉండడమో జరగదు. కానీ వచ్చే ఫలితం మనకు రావాల్సినంత రాలేకపోవచ్చు, కాస్త ఆలస్యంగా ఫలితం రావచ్చు. కానీ మనకేంటి, ఇప్పుడు అన్నీ అర్జెంటుగా కావాలి, ఏది కోరుకుంటామో అప్పటికప్పుడు జరగాలి. కానీ మనం చేయవలసిన పనులు మాత్రం వాయిదా వేస్తూ వెళ్ళిపోతాం. ఈ కారణంగా రెండింటినీ సమానంగా చేసుకుంటూ పాపం చెయ్యవద్దు, పుణ్యకర్మలు చేస్తూ ఆ పుణ్యకర్మల్ని ప్రతిరోజు భగవంతునికి నివేదన చేసుకుంటూ వస్తే బ్యాలెన్స్ అయిపోతూ వస్తుంది. ఇలా చేస్తూ వచ్చే క్రమంలో మళ్ళీ సందేహాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే సందేహాలు పెట్టుకున్నావంటే నువ్వు చేసిన పనికి పూర్తి ఫలితం నీకు అందదు. ఈ విషయాన్ని మనం గ్రహశాంతులు చేసే సమయంలో మనం చేస్తున్న పొరపాట్లు అనే వీడియోలో కూడా కాస్త వివరంగానే చెప్పడం జరిగింది. దాన ధర్మాలు చేసే సమయంలో సందేహిస్తూ చేస్తే దాని ఫలితం పూర్తిగా మనకు అందదు అని. ఇదే దానికి మూల కారణం. సందేహిస్తూ ఒక పని చేస్తే పని యొక్క పూర్తి అనుకూల ఫలితాన్ని, ప్రభావాన్ని మనం పొందడం కష్టమవుతుంది. కాబట్టి నిస్సందేహి, సందేహాలు ఉన్నవాడు ఆ ఫలితాన్ని ప్రశాంతంగా అనుభవించలేడు, పొందలేడు. ఒకవేళ అనుకూల ఫలితమే వచ్చినా కూడా దాన్ని కూడా మళ్ళీ సందేహిస్తూనే అనుభవిస్తాడు. నేను చేసిన పుణ్యం అంతా నాకు వచ్చిందా లేదా, ఇలా రకరకాల సందేహాలు పెట్టుకొని. అందుకని నిస్సందేహి అన్నారు. ఇంకా తర్వాత పదం జితేంద్రియుడు. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను గెలిచిన వాడు. ఇంకా ఎటువంటి కోరికలకు, ఎటువంటి పరిస్థితులకు లోబడకుండా ఇంద్రియాలను గెలిచింది మన పురాణాల్లో మనకు స్వచ్ఛంగా కనిపించిన విధంగా పెద్దగా ఇబ్బంది పడకుండా ఆంజనేయ స్వామి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎటువంటి కోరికలకు లోబడలేదు, ఎటువంటి మనశ్చాంచల్యానికి లోబడలేదు, ఎటువంటి కామవాంఛలకు లోబడలేదు. కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి వారిని జితేంద్రియుడుగా చెప్పారు, ఇంద్రియాలను జయించిన వాడు. సో మనం కూడా అంటే ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటున్నారో లేదా భగవద్గీతను అనుసరించాలనుకుంటున్నారో, భగవద్గీతను అర్థం చేసుకోవాలనుకుంటున్నారో వీళ్లకు జితేంద్రియుడు అయితే, అంటే ఇంద్రియాలను జయిస్తే, అంటే నీ కోరికలకు నువ్వు లోబడకుండా ఉంటే, అనవసర కోరికలను పట్టించుకోకుండా ఉంటే, ఇలా పట్టించుకోకుండా ఉన్నవాడు ఎల్లప్పుడూ సర్వభూత హితాన్ని కోరేవాడికి, అంటే ఇంద్రియాలను గెలిచి సుఖాలకు లోబడకుండా, కోరికలకు లోబడకుండా, అనవసరమైన సందేహాలు పెట్టుకోకుండా, దీంతో పాటు అన్ని వేళలా సర్వభూత హితాన్ని కోరేవాడు, సమాజంలో మనతో పాటు ఉన్న అందరి వ్యక్తులను, జంతుజాలాన్ని అన్నిటికీ మంచి కోరేవాడు. ఇది ఎలా సాధ్యమవుతుందండి కోరడం?
మనం ప్రత్యేకించి ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఒకరికి ఒక అవసరం ఉంది, ఎవరికో ఏదో ఒక కష్టం ఉంది, ఆ కష్టమో సమస్య తీర్చడానికి మనకు మార్గం తెలుసు, దానికి కావాల్సిన సహాయం వాళ్ళకి చేసి వెళ్ళిపోతే చాలు. ఇదే సర్వభూత హితం అవుతుంది. అందుకే గృహస్థుడికి ఎక్కువ బాధ్యతలు చెప్పారు మనకు పూర్వకాలంలో. నీతో పాటు అంటే గృహస్థుడు సంపాదించాలి, సంపాదించిన ధనాన్ని సమాజ హితం కోసం ఉపయోగించాలి. ఇతను సంపాదించుకున్న దాంట్లో 50% ఇతని కోసం ఖర్చు పెడితే మిగిలిన 25% పిల్లల కోసం పెట్టి మిగిలిన 25% దాన ధర్మాలకు ఉపయోగించమని చెప్పారు. ఇది ఖచ్చితంగా వాటాలు వేసే చెప్పేశారు. అంటే 100 రూపాయలు మనం సంపాదిస్తే 50 రూపాయలు మన ఖర్చుల కోసం మనం పెట్టుకోవాలి, మన అవసరాల కోసం. 25 రూపాయలు తర్వాత తరాల వాళ్ళకి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం పెట్టాలి, పెట్టొద్దని ఎవరు చెప్పలేదు. మిగిలిన 25 రూపాయలు ఖచ్చితంగా సమాజ హితం కోసం పెట్టాలి. అంటే పశుపక్షాదులకు తిండి పెట్టడం దగ్గర నుంచి, ఆలయాలకు దానం చేయడం దగ్గర నుంచి, సాధు సన్యాసులకు దానం చేయడం దగ్గర నుంచి, పన్నులు కట్టడం వరకు ఈ 25 రూపాయల్లో ఈ 25%లో వీటన్నిటికీ సమాజ హితం కోసం ధనాన్ని వ్యయం చేయాలి, ఖర్చు చేయాలి, ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాలి. ఇది గృహస్థుడికి అప్పగించబడిన బాధ్యత. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఇలాగే చెయ్యాలి. ఎందుకంటే ఇవి చేస్తూ వస్తే ఒకవేళ మనం చేస్తున్న పనుల్లో ఏదైనా చిన్నపాటి దోషములు ఉన్నా కూడా ఆ దోషమును మనం చేస్తున్న ఈ 25% దాన ధర్మాలో ఈ పన్నులు కట్టడము ఏదుందో ఈ ధనం ఇతరుల కోసం వినియోగం అయ్యే కొద్దీ మనం చేస్తున్న పనిలో వచ్చిన చిన్నపాటి దోషాలు ఉన్నా కూడా ఇది బ్యాలెన్స్ చేసేస్తూ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎవరికో ఒకరికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది కాబట్టి, ఆహార రూపంలో కావచ్చు, వైద్య అవసరాల రూపంలో కావచ్చు, నిరుపేదలకు ఏదైనా అవసరాలు తీర్చడంలో కావచ్చు, రోడ్లు వేయడంలో కావచ్చు, నిరుపేదల విద్య కోసం ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు. ఈ ధనం సద్వినియోగం అయ్యింది అంటే మనం చేస్తున్న వాటిలో ఏదైనా చిన్నపాటి దోషాలు ఉన్నా కూడా అది సవరించబడుతుంది, సరిచేయబడుతుంది. ఇందువల్ల పన్నులు కట్టాలి అంటే ఎగ్గొట్టాలనే ఆలోచన మానేస్తే, లేదా దాన ధర్మాలు చెయ్యాలి అంటే ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచన మానేస్తే, నేను ఎందుకు కట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి అనే ఆలోచన మానేస్తే మనకు వచ్చే రాబోయే సమస్యలు 90% మనమే పరిష్కరించేసుకోవచ్చు. నేను కష్టపడి సంపాదించాను కదా, ఎందుకు పన్ను కట్టాలి అని మనం అనుకుంటే, నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఎందుకు దానం చెయ్యాలి అని మనం ఇప్పుడు అనుకుంటే, ఓకే ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాము, సంపాదించగలిగిన స్థితిలో ఉన్నాము, సంపాదిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాము, మన కోరికలేవో మనం తీర్చేసుకుంటున్నాం. మళ్ళీ కొంతమంది పన్నులు కట్టగలిగిన స్థాయిలో ఉంటూ పన్నులు కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేను ఎందుకు పన్ను కట్టాలి, ఎలా పన్ను కట్టడం తగ్గించుకోవచ్చు అని ప్లాన్లు వేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ వీళ్ళకు తెలియని అర్థం కాని ఒక విషయం ఏముందంటే, మనం చట్టపరమైన ప్రభుత్వాన్ని మోసం చేయడానికి దారులు ఎత్తుక్కోవచ్చు, కానీ కర్మపరమైన ప్రభుత్వం ఉంటుంది, విధిని నిర్వహించే ప్రభుత్వం ఒకటి ఉంది. ఇది ప్రకృతి, దాన్ని మోసం చేయడం ఎవడి వల్ల కాని పని. ఖచ్చితంగా ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఖచ్చితంగా మనం చేసిన మంచో చెడు మనకు వెనక్కి తిరిగి వస్తుంది. మనం పన్ను కట్టడానికి సిద్ధంగా లేము, ట్యాక్స్ కట్టడానికి సిద్ధంగా లేము, ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే నీకు లేకుండా చేసేస్తుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. ట్యాక్స్ కట్టవలసిన అవసరం నీకు లేకుండా చేస్తుంది అంటే ట్యాక్స్ కట్టాల్సిన స్థాయిలో మనల్ని లేకుండా చేస్తుంది. అంటే ట్యాక్స్ కట్టాల్సిన స్థాయి కంటే దిగువ స్థాయికి మనల్ని పంపించేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరికి రూపాయి కట్టాల్సిన పని లేదు. మళ్ళీ మాట్లాడితే నీకు అవసరమైన రూపాయి కోసమే నువ్వు ఎవరినైనా ఎదురు చూడవలసి వస్తుంది. ఇప్పుడు ఆలోచించుకోవాలి, మనం ట్యాక్స్ కట్టాల్సిన స్థాయిలో ఉండాలా, ట్యాక్స్ కట్టకూడని స్థాయిలో ఉండాలా అనేసి. మనం ఉన్నతంగా ఉండాలి అంటే ధర్మబద్ధమైన దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. సమాజ హితం కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రతి రూపాయిని సమాజానికి, ప్రభుత్వానికి ఇచ్చేస్తూ రావాలి. ఇలా చేస్తే మాత్రమే మనం ధర్మబద్ధమైన ఎదుగుదల కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈ సమాజ హితాన్ని కోరే సమయంలో, సర్వభూత హితమును కోరే సమయంలో ఇప్పుడున్న వ్యక్తులకు ఆచరించదగిన ఏకైక మార్గం ఏది అంటే సరిగ్గా పన్ను కట్టడం, మన శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోవడం. మనం చెయ్యగలిగిన సహాయం ఇతరులకు ఎవరికైనా అవసరం ఉంది అంటే, మళ్ళీ నాకు ఏదైనా వస్తుందా రాదా, వాళ్ళు ఏదైనా ఇస్తారా ఇరా, పుణ్యం వస్తుందా పాపం వస్తుందా, ఇవన్నీ మనకు అనవసరం. మనం చేయగలిగిన సహాయం మనం చేసి వచ్చేస్తూ ఉండడమే. ఇప్పుడు నా వరకు నేనంటే నాకు కాస్త జ్యోతిష్యం వచ్చు, కొంచెమే అండి, పూర్తిగా వచ్చని నేను చెప్పలేను. ఎవరైనా జ్యోతిష్యం గురించి నిజంగా అవసరం ఉండి, నిజంగా సమస్యల్లో ఉండి నన్ను సందేహం అడిగితే, వీళ్ళు నాకు ధనం ఇస్తారా ఇవ్వరా నేను ఆలోచించను. ఖచ్చితంగా వాళ్ళకి నిజంగా అవసరం ఉంది, సమస్య ఉందంటే నేను సమాధానం చెప్పేస్తూ వచ్చేస్తాను. తర్వాత వాళ్ళు దాన్ని అనుసరిస్తారా అనుసరించరా అది వాళ్ళ మనఃప్రవృత్తిని, కర్మను అనుసరించి మాత్రమే ఉంటుంది. కానీ నేను సహాయం చేయడం మాత్రం మానను.
సహాయం కూడా కాదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను. దీన్ని నేను సహాయం అని కూడా అనుకోవట్లేదు. ఇంకో సమయంలో నా దగ్గర ఏదో ఒక 100 రూపాయలు ఉంది. ఎవరో ఒకరు ఒక 100 రూపాయల అవసరంతో ఇబ్బంది పడుతున్నారు. నేను 100 ఇవ్వగలిగితే 100 రూపాయలైనా ఇవ్వాలి, లేదా 50 ఇవ్వగలిగితే అమ్మ దగ్గర 100 రూపాయలే ఉంది, 50 రూపాయలు నా అవసరానికి పెట్టుకొని 50 రూపాయలు నీకు ఇస్తున్నాను చెప్పి ఇవ్వచ్చు. మనం చెయ్యగలిగిన పరిస్థితుల్లో ఉండి ఇతరులకు నిజంగా అవసరం ఉంటూ వాళ్ళు ఏదైనా వెతుక్కుంటూ ఉండే సమయంలో మనం వాళ్ళకి సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటే ఏ రకమైన సహాయమైనా చేయొచ్చు. ధన రూపం, వస్తు రూపం, మాట సహాయం, విద్య రూపంలో కూడా సహాయం చేస్తూ వెళ్ళిపోతే నీ దగ్గర ఉన్నదాంతోనే నువ్వు సహాయం చేయొచ్చు, సేవ చేయొచ్చు, కర్మ తీర్చుకోవచ్చు. పాపకర్మ తొలగించుకోవడానికి మనం పుణ్యకర్మనే ఉపయోగించుకోవాలి. ఇలా ఉపయోగించుకుంటూ మన కర్మల్ని మనం తీర్చుకుంటూ వెళ్ళడాన్ని సర్వభూత హితాన్ని కోరడం అంటే మనల్ని ఆశించే వాళ్ళ యొక్క కోరికలను మనం నెరవేర్చిన వారి కిందకు అవుతాం. మన వీధిలో ఉన్న కుక్కలకు ఆహారం పెట్టడం, కాకులకు ఆహారం పెట్టడం, చీమలకు ఆహారం పెట్టడం, ఇవన్నీ కూడా మనం సర్వభూత హితం కిందకే చూసుకోవాల్సి వస్తుంది. ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని భూతములను వెళ్ళి అందరూ చూసుకోవడం జరగని పని. కానీ నీ చుట్టుపక్కల ఉన్న, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న, మన వీధిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, జంతువులు కావచ్చు, కీటకాలు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, వీటి అవసరాలను తీర్చగలిగే అవకాశం అయితే ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుంది. అవకాశం, సందర్భం వచ్చినప్పుడు మనం వారికి సహాయం చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని సర్వభూత హితం అంటారు. ఇలా చేసుకుంటూ వెళ్ళిన వారికి బ్రహ్మతత్వం లభిస్తుంది. సో ఈ బ్రహ్మతత్వం అనే పదాన్ని చాలా పెద్ద పదంగా ఊహించుకుంటే మనకెక్కడ కుదురుతాదిలే అనిపిస్తుంది. మనం చెయ్యగలిగిన పరిధిని, పరిమితిని పట్టి చేసుకుంటూ వెళ్ళిపోతే ఏది అసాధ్యమైతే కాదు. సో బ్రహ్మతత్వం అనేది సామాన్యుడికి అందని విషయమైతే కాదు, నీ శక్తి మేరకు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయే క్రమంలో. ఇది ఇంకా కూడా చెప్పుకోవచ్చండి, కానీ ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కాబట్టి ఇంకొక ఇటువంటి అత్యద్భుతమైన, అమూల్యమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.